చికెన్ పాపడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ పాపడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, అప్పడాలు, నూనె, ఉప్పు, మిరియాల పొడి, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా, చాట్ మసాలా. చికెన్ పాపడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఫస్ట్ ఒక పాన్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేయి. కలర్డ్ క్యాప్సికమ్స్ ఓకే, వేసేసాయి. ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాయిల్ చేసిన చికెన్ని దీంట్లో ఆల్రెడీ పసుపు కలిపి బాయిల్ చేసావా? ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి బాయిల్ చేసి. ఓకే, సో పసుపు వేసి బాయిల్ చేసుకున్న బోన్లెస్ చికెన్. ఉప్పు వేసుకుందాం. గరం మసాలా సో మొత్తం వేసేయాలి. చాట్ మసాలా, మిరియాల పౌడర్, ఇది కొంచెం మనకు ఘాటుకి. ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి. ఓకే, అమేజింగ్ అయిపోయింది. మరి తర్వాత నెక్స్ట్ పాపడాస్. ఓకే, దీని సైడ్కి పెట్టేసుకుందాం. సైడ్కి పెట్టేసి వేరేది. ఓకే, ఇంకో ప్యాన్ తెచ్చేస్తా. పాపడ్స్ కాబట్టి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఎస్, కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ లోపల నేను ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఒక సిస్టర్, ఒక బ్రదర్. ఓ, ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు ఇద్దరంటే ఎక్కువే ఇష్టం. ఇద్దరు పెద్దవాళ్ళేనా? ఒక అక్క, ఒక తమ్ముడు. ఓహో, ఓకే. చెప్పాను, ఇద్దరిలో ఒకరు చెప్పాలి. ఎక్కువ అంటే తమ్ముడు చిన్నవాడు కాబట్టి అక్కకి అన్నీ తెలుసు కాబట్టి నన్ను మంచిగా చూసుకుంటుంది. సో అందుకు ఫస్ట్ అక్క అంటే ఇష్టం. ఆహా, సో తమ్ముడికి నువ్వంటే ఇష్టమా, అక్కడికి ఇష్టమా? తమ్ముడికి ఇద్దరు అంటే ఇష్టం. చాలా సేఫ్గా ప్లే చేస్తున్నారు అందరూ. అయినా నా పర్సనల్ విషయాలతో మీకేంటి? అంటే జనరల్గా నీ గురించి తెలుసుకుందాం అంటారా? నేను నీకు చెల్లి లాంటిదాన్నేరా. చెల్లా? అయ్య బాబు, రే నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్ అక్కడ నేను చెల్లిని. ఓకే ఓకే, సో ఇక్కడ అంటే అక్క ఇష్టము. మరి అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? నాన్న చిన్నప్పుడే చనిపోయారనమాట. అంటే నాకు తెలియనప్పుడే చనిపోయారు. సో నాన్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో అప్పటి నుంచి మమ్మల్ని చూసుకున్న అమ్మే కాబట్టి నాకు అమ్మ అంటేనే చాలా ఇష్టం. కానీ మిస్ అవుతుంటావు కదా? చాలా మిస్ అవుతుంటా. సో సారీ మహేశ్వరి. ఓకే, ఇట్స్ ఓకేరా. అమ్మ ఇంత చక్కగా చూసుకుంటున్నారు, అక్కుండి చూసుకుంటుంది, తమ్ముడు ఉన్నాడు నీకు. వీళ్ళందరూ కలిస్తే నీకు ఫుల్ టు లవ్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. మేమందరం కూడా ఉన్నాం కదా. మీరు కూడా ఉన్నారు, ఇప్పుడు పరిచయం అయ్యారు కదా చెల్లి. ఓకే, సో మేమందరం కలిసి ఇలా నిన్ను క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ లాగా చూసుకుంటాము. థ్యాంక్ యూ. సో ఎప్పుడు ఆ లోటు ఫీల్ అవ్వకు. ఓకే, ఓకే. సరే, నువ్వు ఇప్పుడు సాడ్ మూమెంట్ నుంచి బయటకు వచ్చేసాయి. నువ్వు ఫస్ట్ పాట పాడాలి చూడు, అప్పుడు ఎంత హ్యాపీగా చక్కగానో ఆ మూడ్లోకి వచ్చేసాయి. ఓకే, ఓకే. ఎప్పుడు ఇలా స్మైల్ చేస్తూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ మల్లీశ్వరి. సో ఎనీవేస్, మన ఆయిల్ హీట్ అయిపోయింది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఇవి పాపడ్స్ అన్నమాట. ఆగు, అవేంటి అన్ని కలర్స్ ఉన్నాయి? ఇవి వచ్చేసి ఫస్ట్ బీట్రూట్ పాపడ్ అండ్ పచ్చిమిర్చి పాపడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి పాపడ్. ఇన్ని కలర్స్ తెచ్చావేంట్రా? మన హెల్త్కి మంచిగా ఉండాలి కదా. చాలా హెల్త్ కాన్షియస్ పాప. వచ్చా నీకు అప్పడాలు వేయించడం? స్టార్ట్ చేసేయి. సడన్ గా ఎవరైనా ఒకటేసారి అన్ని వేస్తారా? నిదానంగా ఒకటి తర్వాత ఒకటి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు కదా. ఆ తొందర ఏంట్రా? హీట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి మొత్తం వేస్తే
ఫాస్ట్గా అయిపోతుంది అని ఒక్క చెప్పేసి. నిమిషంలో అల్లకల్లోలం చేసింది చట్నీ. అమ్మో. ఓకే, ఇదిగో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒకసారి సర్వింగ్ ప్లేట్ ఇవ్వ. సో మనం ముందుగా చేసుకున్న చికెన్ ఉంది కదా, సో దాన్ని ఏంటంటే పాపడ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నాం. ఓకే, ఇదిగో ప్యాన్. ఓకే, సో ఎనీవేస్ మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి నాకు ఇచ్చేస్తే. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు స్వీటీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ యమ్మీ యమ్మీ చికెన్ పాపడ్ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ పాపడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, అప్పడాలు, నూనె, ఉప్పు, మిరియాల పొడి, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా, చాట్ మసాలా. చికెన్ పాపడ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో కలర్డ్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత అప్పడాలు వేసి ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో అప్పడాలు అరేంజ్ చేసుకుని దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న చికెన్ ని పెట్టుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ పాపడ్ బైట్స్ రెడీ.